చేస్తున్నాం కదా, మీకు తెలిసిన విషయమే. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇంకా బెనిఫిట్ ఎక్స్ట్రా షోలు కానీ ఎక్స్ట్రా రేట్లు కానీ ఇచ్చేది లేదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను యాజ్ ఎ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ లాగా. ఎందుకంటే ఇది ఈ రాష్ట్రం నుంచే మొదలైంది కాబట్టి చాలా థ్యాంక్స్ టు తెలంగాణ గవర్నమెంట్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఆచరణలో ఎప్పటి నుంచి ఇప్పుడు కొత్త సంవత్సరం నుంచి వస్తుందో ఎప్పటి నుంచి వస్తుందో అనేది ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే లార్జెస్ట్ గా ఎక్కువ థియేటర్లు ఉండేది హైదరాబాద్ లో కాబట్టి హైదరాబాద్ నగరం ప్రధానంగా ఈ కలెక్షన్ లో రెవెన్యూకి మూల కారణం కాబట్టి ఆ రకంగా జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రేవతి అనే మరణం అనేది దగ్గర వ్యవహారము. ఆ కుటుంబానికి ఎవరు ఎంత ఇచ్చినప్పటికీ కూడా తీర్చలేని ఆవేదన అని చెప్పవచ్చు. అందుకు ముందుండి అన్ని రకాలుగా ఈ ప్రజా సంఘాలు అయితేమి, పీడిఎస్ అయితేమి, ఎస్ఎఫ్ఐ అయితేమి, అదేవిధంగా మాలాంటి వాళ్ళు అయితేమి అందరం కూడా నేను పోలీస్ స్టేషన్ కేసు పెట్టేదానికి పోయినప్పుడు వాళ్ళు అసలు ఫ్యామిలీ మెంబర్స్ పెడుతున్నారు కాబట్టి దానికే మంచి అప్పర్ హోల్డ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెడితేనే ఉంటుంది కాబట్టి అట్ ద సేమ్ టైం డీసీపీ గారు అన్ని రకాలుగా కూడా మేమైతే ప్రేయర్ లో ఏం రాశామో 9:20కి హీరో వచ్చే వరకు వదలకపోవడం కానీ, అదేవిధంగా 9:40కి అతను రావడం కానీ, జనం ఒకసారిగా గుమ్ముకుడ్డం కానీ జరగడం కానీ, ఆ బౌన్సర్లు చేసిన చర్యలు అయితే ఏమి, థియేటర్ మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం అయితే ఏమి, ఈ విధంగా నిర్లక్ష్యంగా వచ్చి ఊరంతా పబ్లిసిటీ చేసేసి జనాలను అక్కడికి రప్పించేసి ఆయన చేసి ఒక నిండు చావుకి కారణం అయ్యారు. కాబట్టి ఇది డబ్బులు అల్లరవింద స్పందించి డబ్బులు ఇచ్చేది అనేది కాదు. ఎంత డబ్బులు ఇస్తే ఆ ప్రాణాన్ని తిరిగి తీసుకురాగలుగుతారో, ఆ కుటుంబానికి ఒక అండదండలు ఇవ్వగలుగుతారు. మనం చెప్పుకోవచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి కోటి రూపాయలు ఇవ్వాలా, 2 కోట్లు ఇవ్వాలా, అది కాదు డిమాండ్. ప్రధానంగా ఆ పిల్లల భవిష్యత్తు ఏంటి, ఆ పిల్లలకి ఏం చేయబోతున్నారు మీరు సంపాదించే డబ్బుల్లో మీరు తీసుకునే రెమ్యునరేషన్ లో ఏమన్నా 10% ఏమైనా ఇస్తారా? 300 కోట్లు మీరు రెమ్యునరేషన్ అంటున్నారు కాబట్టి ఇవ్వండి, మీరు ఎక్కువగా డబ్బులు ఇవ్వండి, 1 కోటి రూపాయలు ఇస్తాము, 500 ఇవన్నీ కాదండి. 11 సంవత్సరాల కుర్రోడు అయితేమి, వాళ్ళ కుటుంబానికి అయితేమి అండదండలుగా ఉండి అన్ని రకాలుగా యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక కనువిప్పులాగా చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే మీరు అత్యుత్సాహం చూపించి ఒక మహానటులుగా చెలరేగిపోతూ ఊరికి మేము థియేటర్కి వస్తాము, సినిమా చూస్తాము, జనం మధ్యలో వచ్చేసి చేతులు ఊపుకుంటా అట్లా వెళ్తా ఓపెన్ టాప్ మధ్యలో కారులో ఉన్న ఓపెన్ టాప్ లో రావడము, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధమైన చర్యలు అతని మీద తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే వితౌట్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద పోలీస్. మీరు కావాలంటే చూడండి, గతంలో ఇది దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇట్లాంటి వాటికి కారణమవుతుందని చెప్పి అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ సైబరాబాద్ పోలీస్ దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి చర్యలుగా చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక హబ్ లాగా ఉంది కాబట్టి దీన్ని అన్ని రకాలుగా కూడా ఖండించాల్సినంత అవసరం ఉంది. సినిమా ఏమో హైప్ తెచ్చుకున్నారు అని అంటారు కానీ హైప్ అనేది ఇప్పుడు లేదు. ఈ రోజు కలెక్షన్స్ లేవు. ఈ రోజు చూడొచ్చు, హాయిగా చూడొచ్చు. ఈ రోజు కలెక్షన్స్ లేవు. ఎక్కడ కూడా దేశంలో ఎక్కడ కూడా బుక్ మై షోలో మీరు చూసుకొని కావాలంటే మహారాష్ట్రలో ఉన్నాయంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళని అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్న కన్ఫ్యూజ్ చేసే ఉద్దేశంతో ఇదే విధంగా హైప్ చేసుకునే దానికి హీరోయిజాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోండి. సినిమాలో రాగానే కొడితే 100 మంది పడిపోతారు అన్నట్టే ఉంది. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్లు వీటి వల్ల వచ్చి ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు ఈ బెనిఫిట్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి రేట్లు, ఎందుకు ఈ విధంగా జనాల్ని ఏ ప్రభుత్వం అయినా, ఎక్కడున్న ప్రభుత్వం అయినా, ఏ స్టేట్ గవర్నమెంట్ అయినా కూడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం. ఒక విషయం కేతిరెడ్డి గారు ఒక గుడిలో ఏదైనా కార్యక్రమం జరిగినా, లేదంటే బయట ఏదైనా ప్రైవేట్ కార్యక్రమం జరిగినా సొంతంగా వాలంటీర్లను పెట్టుకుంటారు. ఈవెన్ రాజకీయ పార్టీల సభలకు కూడా పోలీసులు ఎంత ప్రొటెక్షన్ ఇస్తారో, అలాగే వచ్చేటటువంటి విఐపీలు, మంత్రులు, మాజీ మంత్రులు, వాళ్ళ బౌన్సర్లు, వాళ్ళ సెక్యూరిటీ ఉన్నా కూడా వచ్చేటటువంటి కార్యకర్తలను నియంత్రించడానికి ఖచ్చితంగా కూడా వాలంటీర్లు లాంటి వాళ్ళు ఉంటారు. కానీ ఎందుకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏదైనా ఒక మీటింగ్ జరిగితేనో ఇంకోటి జరిగితేనో ఎందుకు వాలంటీర్లు ఉండరు? మొత్తం పోలీసు మీద ఏ రకంగా డిపెండ్ చేస్తారు? పోలీసులు కేవలం ఈ సినిమా థియేటర్ల దగ్గర వాటి దగ్గర కాపలా కాయడానికే సరిపోవాలా? ఇప్పుడు ఆ వాలంటీర్ల యొక్క అత్యుత్సాహం వల్లే ఈ జనాలు పడిపోయి ఆ మహిళ మరణానికి కారణం వాళ్ళు కూడా ఒక పార్ట్. ఆ ఎఫ్ఐఆర్ లో బౌన్సర్లు కాదు వచ్చేటటువంటి క్రౌడ్ ని
కొంతలో కొంత కంట్రోల్ చేయడమో, ఒక లైన్ లో పెట్టడమో, ఒక పద్ధతి ప్రకారం ఉంచడానికి వాలంటీర్లు పెట్టుకోవచ్చు కదా. కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, వాలంటీర్లు ఖర్చు పెట్టలేదు. ఈవెన్ ఈ మూవీ గురించి మనం తీసుకుంటే పాట్నాలో కూడా డబ్బులు ఇచ్చి తన్నులు తినడం అంటే ఇదేనేమో. పాట్నాలో కూడా సినిమా ఈవెంట్ కోసం వెళ్ళి తన్నులు తిన్నారు, లాఠీ చార్జ్ తిన్నారు, డబ్బులు ఇచ్చి తన్నులు తింటున్నారు. కాదండి, ఇది ఏంటండి చెప్పంటారా? ఇప్పుడు అక్కడ కెపాసిటీ ఆఫ్ ద థియేటర్ వచ్చి 800 సీట్లు కెపాసిటీ, 800 టికెట్లు అమ్మి మీరు పబ్లిక్ గా 6 గంటల నుంచి అనౌన్స్ చేస్తా వచ్చేస్తున్నాడు హీరో పలానా థియేటర్ లో సినిమా చూసేదానికి వచ్చేస్తున్నాడు అని అంటే ఊర్లో ఉండే జనాలన్నీ అన్ని థియేటర్లలో ఉంది ఈ సినిమా. అక్కడక్కడ ఉంది. ఇప్పుడు శ్రీరాముల్లో ఉంది, అక్కడ ఆమె ఉన్న ప్రదేశంలో కూడా ఉంది, ఆమె ఉన్న ప్రదేశంలో దిల్సుఖ్ నగర్ లో కూడా ఉంది స్పెషల్ షో. ఉన్నప్పటికీ అక్కడ చూడకుండా హీరోని చూసే ఉత్సాహంతో తన కొడుకు హీరో అభిమానం చెప్పి ఇక్కడికి వచ్చింది. ఆ పాపం ప్రేమతో వచ్చింది. కాబట్టి ఏంటంటే సంధ్యా థియేటర్ అంటే ఏదో పెద్ద అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు కదా ఇండస్ట్రీ అంతా కలిసి. సంధ్యా థియేటర్ లో సినిమా చూడాలి, సంధ్యా థియేటర్ లో చూస్తే ఈ రకంగా ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది, అది ఒక లక్కీ థియేటర్, అక్కడికైతే సినిమా వాళ్ళంతా వస్తారు, ఒక అద్భుతంగా క్రియేట్ చేస్తున్నారు కదా సంధ్యా థియేటర్ ని. సినిమా థియేటర్లోకి సినిమా హీరోలు వస్తుంటారండి. ప్రతి సినిమాకి కొంచెం వచ్చి పబ్లిక్ లో కూర్చొని చూస్తే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకునేదాన్ని సినిమా హీరోలు వచ్చేది ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలుగా ఉన్న ఆనవాయితీ. కానీ వాళ్ళు రావడం ఎలా వస్తారు అనే దానికి ఏంటంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత వస్తారు, ఈ రకంగా పబ్లిసిటీ ఇచ్చుకొని సోషల్ మీడియాలో చెప్పుకొని రారు. వాళ్ళు రావడం ఎట్లా వస్తారంటే సినిమా స్టార్ట్ అయిన తర్వాత వస్తారు, సినిమా ఎండింగ్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఎండింగ్ లో వెళ్ళిపోతారు. ఎండింగ్ ఏదండి ఎండింగ్ లో ఎర్లీగా వెళ్ళిపోతారనమాట. ఇది ఏంటంటే కొన్ని సంవత్సరాలుగా వస్తున్న తంతు అనమాట. ఈ నైట్ షోలు వేయడము, శాంతి భద్రతకు విఘాతం కలిగించడము, ఈ ఆడవాళ్ళు ఈ రకంగా ఇప్పుడు 9:30 కేసేనే ఈ విధంగా జరిగింది. నైట్ షో మళ్ళా దాని కంటిన్యూషన్ తో 3 o'clock షో కూడా జరిగింది కదా. అంటే రైట్ ఓకే జగదీశ్వర్ రెడ్డి గారు, మనకు సమయం లేదు, దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఒక్కసారిగా నేను అందరికీ కూడా చివరి అవకాశం ఇస్తున్నాను. దయచేసి ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే అటు సినిమా ప్రొడక్షన్ హౌస్లు కావచ్చు, లేదంటే